వాడి మీద నాకున్న పగ నీకు షిఫ్ట్ చేస్తున్నాను రా. ఇక నా పగ తీరినట్టే. రే ఆ కత్తులు కళ్ళను వాడికి ఇచ్చేయండి రా. ఇది కూడా ఉంచుకోరా. హే నమస్తే మిత్రోన్, లాంగ్ టైమ్ నో సీ. ఒక రాధేశ్యామ్, ఒక ఆది పురుష్, ఈ గాయాల నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాం అనుకుంటుంటే ఇప్పుడు ఇంకోటి దెబ్బ మీద దెబ్బ. ప్రభాస్ బాహుబలి తర్వాత వరుస పెట్టి పాన్ ఇండియా ప్రాజెక్టులు చేస్తున్నారు. మధ్యలో ఫ్యాన్స్ కోసం ఒక చిన్న మూవీ చేద్దామని స్టార్ట్ చేసిన ప్రాజెక్ట్ రాజాసాబ్. చిన్న మూవీ అని స్టార్ట్ అయ్యి ప్రభాస్ ఉన్నాడు కదా అని బడ్జెట్ జుయ్యని పెంచేసి ఫస్ట్ చెప్పిన హారర్ కామెడీ నుంచి హారర్ ఫ్యాంటసీ, తర్వాత ఇండియాస్ బిగ్గెస్ట్ హిప్నాటిక్ థ్రిల్లర్ అని చెప్పి లాస్ట్ కి సైకలాజికల్ మిస్టరీ తీశారు. ఇక్కడ మిస్టరీ అంటే స్టోరీలో కాదు, దీంట్లో ఏం చూసి 400 కోట్లు బడ్జెట్ పెట్టారా అని. సినిమాలో మిమ్మల్ని ఎక్కడన్నా 1% డిస్సాటిస్ఫాక్షన్ చేసినా నా ఇంటి అడ్రస్ పెడతా రండి అన్నట్టుగానే చాలా మంది ఫ్యాన్స్ ఇంటికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. ఈ వీడియోలో నేను మాట్లాడేది మూవీలో ఉన్న క్యారెక్టర్స్ గురించి మాత్రమే. అవి ప్లే చేసిన మీ ఫేవరెట్ యాక్టర్స్ గురించి కాదు. అయినా అఫెండ్ అవుతామంటే సెల్ఫ్ హిప్నోటైజ్ చేసుకుని వీడియో నుంచి బయటకు వెళ్ళిపోండి. థ్యాంక్ యూ. ఓపెన్ చేస్తే మాతృ వ్యాన్ డ్రైవర్ ఒక కళ్ళు కుండతో డాబాలో కూర్చుని ఉంటాడు. అక్కడ పనిచేసే వ్యక్తిని ఆడియన్స్ అనుకొని, ఇది కళ్ళు కుండ కాదు అస్థికలు, ఇది ఆ అస్థికల బాడీ దగ్గర ఉన్న 500 నోటు అని ఇన్ఫో డంపింగ్ చేస్తుంటే ఎలక్షన్ ముందు రోజు ఓటర్ లాగా గాలి వచ్చి 500ని లాక్కెళ్ళిపోతుంది. ఇప్పుడు 500 కోసం ఫెన్స్ పీకి ఫారెస్ట్ లోపలికి వెళ్ళి అక్కడ ఒక దెయ్యం కోట ఉంటే దాంట్లోకి వెళ్తాడు. ఏంటి 500 కోసం? లోపలికి వెళ్ళగానే హారర్ గేమ్ ఎఫెక్ట్స్ వస్తూ బిగ్ బాస్ బేస్ వాయిస్ తో అస్థికలు వస్తువులు అక్కడ పెట్టు అని చెప్పి తలలేని ముండెంతో ఈయన తల ఫసక్ కట్ చేస్తే టైటిల్స్, తర్వాత హీరో ఎంట్రీ. ఇప్పుడు సీన్ లో హీరో ఎంట్రీ ఉండదు, హీరో ఎంట్రీ కోసమే సీన్ ఉంటుంది విత్ పురాతన కాలపు రైటింగ్. జాతరలో ఫార్మల్స్ వేసుకుని వచ్చిన ఒకడు అమ్మాయిని టచ్ చేస్తే కర్చీఫ్ కట్టుకున్న హీరో రే అంటాడు. ఇప్పుడు వీడి పని తన్నించుకోవడమే కాబట్టి ఆయన దగ్గరికి వెళ్తే లేడీసు దేవతల్సు అని వాడిని కొడతాడు. ప్యారలల్ గా ఎక్కడో ట్రాక్టర్లు లైన్ గా చేరి రెబల్ స్టార్ అని రాస్తాయి. ఫేస్ కి కట్టుకున్న ఆ కర్చీఫ్ మొత్తం తీసేలోపే కట్ టు సాంగ్. అసలు ఏంటో ఎడిటింగ్, ఒక ఫ్లో ఉండదు, సీన్ కి సంబంధం ఉండదు. బ్రేకప్ అయిన వాళ్ళు చేతులు కోసుకున్నట్లు ఎలా పడితే అలా కట్ చేశారు. దీంట్లో మళ్ళీ ఆనంది యొక్క క్యామియో. మన బతుకులో ఆనందం ఎంత ఉంటుందో ఈవిడ స్క్రీన్ టైం కూడా అంతే ఉంటుంది, మహా అయితే 5 సెకండ్స్. సాంగ్ అవ్వగానే నానమ్మతో మాట్లాడుతుంటే సడన్ గా తాత గుర్తొచ్చి కింద పడిపోతుంది. ఏమైంది మళ్ళీ అమ్మగారికి? అర్జెంట్ గా 1 కిలో ధనియాలు, 1 కిలో కాఫీ పొడి, 1 సిగరెట్ ప్యాకెట్, 2 పారాగన్ చెప్పులు తీసురా. అయ్యన్ని ఇప్పుడు ఎందుకయ్యా? మరి అంబులెన్స్ ఫోన్ చేయరా ఎదవా. చెప్పడం మర్చిపోయా, తాత ఎవరో కాదు, సౌత్ ఇండియాస్ న్యూ ప్రకాష్ రాజ్, సంజయ్ దత్. ఎప్పుడో నానమ్మని వదిలేసి వెళ్ళిపోయాడంట. నానమ్మకేమో మర్చిపోయే రోగం, అదే సయ్యార తూతో. తాత చార్మినార్ దగ్గర కనిపించాడు. వెతకాలి అంటే పోలీసులకి లంచం ఇవ్వాలి అని 5 లక్షలు అప్పు తెచ్చుకుని హైదరాబాద్ బస్సు ఎక్కుతాడు. హైదరాబాద్ రీచ్ అయ్యేలోపు బస్సు మారిపోతుంది. అన్న గడ్డం కూడా ట్రిమ్ చేసి ఉంటుంది. పాపం గుచ్చుకుంటుందని ఏదో డాబాలో ట్రిమ్ చేసుకుంటూ బస్ మిస్ అయి ఉంటాడు. వేరే బస్సులో వచ్చాడు అని మనం అనుకుంటామని డైరెక్టర్ అనుకుని కంటిన్యూటీని కప్పెట్టేశారు. ఇప్పుడు బస్ బయట ఆటో డ్రైవర్ కస్టమర్స్ కోసం చూస్తుంటే కోఇన్సిడెంటల్లీ ఆటో డ్రైవర్ మన రాజుగారి ఊరే అని తెలుస్తుంది. అంతే 2 మాటలు మాట్లాడేసి కట్టప్పలా మీ వెనకే ఉంటా అని తీసుకెళ్తాడు. ఎందుకురా అంటే ఇంకా హీరో పక్కన ఫ్రెండో కమేడియనో ఉండాలిగా. సైకలాజికల్ అన్న, లాజిక్లు అడగద్దు. ఆటోలో వెళ్తూ పక్కన నన్స్ మధ్యలో నైస్ గా వెళ్తున్న హీరోయిన్ ని చూసి ఆటో తిప్పేస్తాడు. డ్రైవర్ ఎక్కడ సార్? నెక్స్ట్ షాట్ లో వచ్చేసాడులే, గ్యాప్ లో టీ తాగడానికి వెళ్ళాడు అనుకుంటా. కంటిన్యూటీ మిస్ అవ్వదు. నన్ గెటప్ లో ఉన్న హీరోయిన్ డార్లింగ్ లో కాజల్లా కనిపించేసరికి ఫాలో అవుతూ చర్చిలోకి వెళ్ళిపోతాడు. నానమ్మ తాతను వెతకరా అని పంపిస్తే ఇక్కడ ఫాదర్ అయ్యేలా ఉన్నాడు అన్న. చర్చికి కాదు, పిల్లలకి. చర్చిలో ఒక చిన్నపిల్ల హార్ట్ ఆపరేషన్ కోసమని తాత కోసం తెచ్చిన 5 లక్షల్లో 3 లక్షలు ఇచ్చేస్తాడు. ఆ డొనేషన్ గురించి తెలిసి హీరోయిన్ నక్క ఆయన ఫోటో చూపించు అంటుంది. ఆ ఫోటో చూసి పక్కన ఉన్న జీసస్ ని చూస్తుంది. ఏంటి సార్, ఆది పురుషుకైంది సరిపోన్నట్లు ఇంకా ఎక్కువ ట్రోల్ చేయిద్దాం అనుకున్నారా? నీకు అర్థం కాదే. తర్వాత పోలీస్ స్టేషన్ కి వెళ్లి, ఇదిగోండి ఈయన పేరు గంగరాజు, మా నానమ్మ వాళ్ళ గిద్వా సంస్థానంలో దేవుడి నగలు లేపేసి పారిపోయాడు. ఆ టక్కరి దొంగని పట్టుకోవడానికి మా తాత కౌబాయ్ కనకరాజు గుర్రం మీద పోయి ఇప్పటి వరకు రాలేదు అని చెప్తాడు. తర్వాత రోజు నన్నక్క ఫోన్ చేసి, మీ తాత మీద చీటింగ్ కేసు పెట్టే, అందుకే ఈ రోజు మిస్సింగ్ కేసు పెట్టావా అంటుంది. కాదు, ఆయన కేసు పెట్టింది నిన్న కదా, ఈ రోజు అంటుంది ఏంటి? సో ఏమైందంటే పాప హాస్పిటల్ బిల్లు కట్టడానికి లైన్ ఎక్కువ ఉంది అని మధ్యలో ఉన్న తాతకి మనీ ఇస్తుంది కట్టమని. లైన్ ఎక్కువ ఉంటే ఇంకా ముందుకు వెళ్ళాలి కానీ మధ్యలో ఉన్న ముసలోడికి ఇవ్వడం ఏంటో, అది కూడా పోయి ఈయనకి. నన్ను ఒక చెయ్యి వెయ్యనివ్వు, నాది కూడా వేసి కడతా. కరెక్ట్ అమౌంట్ ఉంటేనే కదా తాత కట్టడానికి లైన్ లోకి వచ్చేది. అంతే, అక్కనే హిప్నోటైజ్ చేసి డబ్బులు తీసుకుని వెళ్ళిపోతాడు. ఆయన అంతసేపు లైన్ లో ఎందుకు నిలబడ్డాడు? డబ్బులు రాగానే ఎందుకు వెళ్ళిపోయాడు? ఒకవేళ డబ్బులు దొబ్బేయడానికే వస్తే అందరు డబ్బులు దొబ్బేయచ్చు కదా. ఆయన మనవడి డబ్బులను తీసుకున్నాడా అంటే ఈ సీన్ జరిగింది రాజు హైదరాబాద్ రాకముందు. అసలు లాజిక్ ఏంటి బ్రో?
ఆడియన్స్ మైండ్తో గేమ్స్ ఆడతామంటే ఏంటో అనుకున్నా, మామూలుగా కాదు. బుర్ర పిచ్చెక్కిపోతుంది. ఇదంతా జరుగుతుంటే మధ్య మధ్యలో టక్కరి దొంగ గారు తొంగి చూస్తూ పోతుంటారు. తర్వాత రోజు ఎప్పుడో నాకు తెలియదు. తర్వాత సీన్లో హోటల్లో కూర్చొని ఉంటే మూడో హీరోయిన్ అక్క వచ్చి బ్యాగ్ టేబుల్ మీద పెట్టి, నా పేరు భైరవి, మా తాత మీ తాతకు బాకీ, ఇదిగో 1 కోటి మీ తాత కనిపిస్తే ఇస్తా అని చెప్తుంది. ఈ గ్యాప్ లో ఒక పరమేశ్ గాడు బ్యాగ్ లేపేసి బిల్డింగ్స్ మీద పార్కోర్ ఆడుతూ ఉంటాడు. ఇప్పుడు ఫైట్ అనమాట. ఫైట్ అనడం కంటే కైన్ మాస్టర్ ట్యూటోరియల్ అనొచ్చు, ఎలా చేయకూడదని. హీరోకి నీ ఇంజురీ ఉంది, ఫైట్స్ కష్టమని డూప్ని వాడి హెడ్ రీప్లేస్మెంట్ చేశారనుకుందాం. ఓకే, కనీసం ఆ చేసేదైనా సరిగ్గా చేయొచ్చు కదా. ఇక్కడైతే పెద్ద కష్టమైన షాట్ కూడా కాదు, జస్ట్ నిల్చునేదానికి హెడ్ రీప్లేస్మెంట్ ఎందుకో. ఆ హెడ్ పిఎన్జీ కూడా మూవ్ అవుతూ ఉంటుంది అటు ఇటు. సాఫ్ట్వేర్ కంపెనీలో 15,000 ఇస్తేనే వాడు పొద్దున్న నుంచి సాయంత్రం దాకా రుద్దుతాడు. ఇక్కడ 100 కోట్లు పెట్టి ఈ అవుట్పుట్ ఏంటో. నేను ఒక డిసైడ్ అయిపోయాను రా. చెప్పానా? నేను డైరెక్టర్ అయిపోతారా? ఫైట్ అవ్వగానే భైరవి ఎక్కబోయి రాజుగారిని హక్ చేసుకోవడం, అదే టైప్కి కోఇన్సిడెంటల్ గా వచ్చిన బెస్సీ చూసి నేను సన్యాసంలో కలిసిపోతా అని టీయర్స్ తుడుచుకుంటూ వెళ్ళిపోతుంది. నన్స్ పెళ్లి చేసుకోరు అని ట్రస్టెడ్ సోర్సెస్ నుంచి తెలుసుకున్న సారాలో మునిగిపోతూ ఉంటే అదే ట్రస్టెడ్ సోర్సెస్ ఓదార్పు కోసం భైరవిని సెండ్ చేస్తారు. మద్యం మత్తులో ఆవిడలా కనిపించి కమిట్ అయిపోతాడు. నెక్స్ట్ డే ఈవిడ కాదు అని తెలిసేలోపు ఆల్రెడీ స్టాంపు పడిపోయి ఉంటుంది. ఇంకా నో రిటర్న్ పాలసీ అని చెప్తుంది, అంతే కట్. నెక్స్ట్ సీన్ లో రివీల్ అయ్యేది ఏంటంటే ఈ అక్క టక్కరి దొంగ తాలూకా అని. మళ్ళీ కట్ చేస్తే ముసలావిడ మూలన కూర్చొని నిట్టింగ్ చేసుకోకుండా ఎవరికి చెప్పకుండా హైదరాబాద్ వస్తుంది. పక్కన తాగుబోతు రౌడీగాళ్ళుంటే అక్కడి నుంచి వెళ్ళిపోకుండా వాళ్ళ ముందే కూర్చొని దీర్ఘాలోచన చేస్తూ ఉంటుంది. ఏ దీర్ఘం లేదు కొమ్ము లేదు అని ముసలావిడ రోల్డ్ గోల్డ్ లాగేస్తుంటే బిష్కామని పంచ్. హీరో కాదు హీరోయిన్ అక్క ఒక్కతే సింగిల్ హ్యాండెడ్ గా రౌడీస్ తో ఫైట్ చేస్తూ ఉంటుంది. ఉమెన్ ఎంపవర్మెంట్. తాత కోసం వెతుకుతుంటే వెనక ఈ టక్కరి దొంగ ఫాలో అవడం అబ్జర్వ్ చేసి కాటన్ ఫ్యాక్టరీలో పడేసి తుక్కురే కొడతాడు. ముసలోని చంపేస్తాడేమో అని మధ్యలో భైరవి అక్క ఆపి ఆయన మా తాత అని చెప్తుంది. ఇప్పుడు ఫ్లాష్ బ్యాక్ అనమాట. ఇట్స్ అరుంధతి ఆఫ్ ద పశుపతి ఆఫ్ ద సిస్టర్ హస్బెండ్ ఫాదర్. నానమ్మ ఒకప్పుడు దేవనగరి అనే సంస్థానంకి వారసురాలంట. గుడిలో ప్రసాదం పెడుతుంటే ఈ ముస్టోడు, యంగు తాతన. ఆవిడ క్యారెక్టర్ ఏజ్ మారింది కానీ ఏంది మారలేదంటే సర్లే. ప్రసాదం కోసం వెళ్ళి ఆవిడ చేయి పట్టుకుంటాడు. ఇంతలో టక్కరి కట్టప్ప గారు ఎంట్రీ ఇచ్చి నీకెంత ధైర్యం రా అని తాతని కుక్కని కొట్టినట్టు కొట్టిస్తారు. గంగరాజు ఆకలితో ఉన్నాడు, వదిలేయండి. ఇంకేం వదిలేయాలక్క, ఆల్రెడీ లీటర్ బ్లడ్ పడింది అక్కడ, ఇప్పుడేమో ఆకలితో ఉన్నాడంట. ఈ అవమానంతో ఆవిడని పెళ్లి చేసుకుని డబ్బులు దొబ్బేయాలి అనుకుంటాడు తాత. కానీ అది చేస్తే ఇంకో 2 లీటర్లు బ్లడ్ పోద్ది అని శుద్ర శక్తుల కోసం ముసుగు అంకుల్ దగ్గరికి వెళ్తాడు. కానీ మనం ఉండేది ఇండియాలో కదా, సర్వీస్ కావాలి అంటే లంచం ఇవ్వాలి కాబట్టి ఆయనకి చేయి కట్ చేసి ఇస్తాడు. అప్పుడు ఈ మీడియం ఫ్రైడ్ అంకుల్ ఓకే చెప్తాడు అనమాట. ఆ శక్తులు పొందే ప్రాసెస్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడి కట్టెన చేతిని హీల్ చేస్తూ ఉంటాడు. అంత పవర్స్ ఉన్నోళ్ళు మీ ఫేస్ ని కూడా హీల్ చేసుకోవచ్చు కదా గస్ఫ్రింగ్ గారు. ఇంకేముంది, తాతగారు సాధన చేసి పవర్స్ పొంది కోటకు వెళ్లి జమీందార్ అక్కని బయటకు పిలుస్తాడు. అంత పెద్ద ప్యాలెస్ మొత్తం ఖాళీ ఉంటుంది. వీడి పిలుపుకి ఒక్కడు కూడా నిద్రలేవాడు అక్క తప్ప. ఆవిడ హిప్నటైజ్ అయిందా అంటే బయటకి పిలిచేదే ప్రసాదం ఇచ్చి హిప్నటైజ్ చేయడానికి. మరి అప్పటి వరకు వాడు పిలవగానే నవ్వుతూ ఎందుకు వచ్చిందో మరి. తర్వాత ఆవిడ్ని పెళ్లి చేసుకుని మొత్తం దొబ్బేసి టక్కడి దొంగ మీద తోసేస్తాడంట. ఈవిడ నిర్ణయం వల్లే ఇదంతా జరిగింది అని ఆవిడ్ని కోట నుంచి గెంటేశారంట. దొబ్బేసింది ఈయన అని చెప్పినప్పుడు దాంట్లో ఆవిడ డెసిషన్ ఏముంది? అయినా అది కాదు, వాడికి అన్ని పవర్స్ ఉన్నప్పుడు కోటలో అందరినీ కంట్రోల్ చేసి వాడే రాజవ్వచ్చు కదా, మళ్ళీ దొబ్బేసి పారిపోవడం ఎందుకు? మ్యాథ్స్ క్లాస్ వింటున్నప్పుడు కూడా ఇన్ని డౌట్స్ రాలేదు. ప్రెజెంట్లోకి వస్తే తాత నర్సాపూర్ ఫారెస్ట్ లో ఉన్నాడు అని తెలిసి ట్రెక్కింగ్ చేసుకుంటూ వెళ్తారు. అడవి మధ్యలో ఉన్న కోటను చూసి అందులోకి వెళ్తారు. తాతను వెతుక్కుంటూ సాహసం సినిమాలో నిధి రూమ్ లో చూస్తుంటే అప్పుడే ఊడలకి వేలాడుతున్న మార్చిరీ డ్రైవర్ నిద్రలేచి వీళ్ళ దగ్గరకు వస్తాడు. ఇన్ని రోజుల తర్వాత మనుషుల్ని చూసి ఆయన ఫీల్ అయ్యి బయటకు వెళ్లకుండా తాతకి ఎలివేషన్లు ఇస్తుంటాడు. ఇప్పుడు రివీల్ అయ్యేది ఏంటంటే తాత ఎప్పుడు చచ్చిపోయాడంట. అవును సార్, గవర్నమెంట్ హాస్పిటల్లో గుండెపోటుతో జాయిన్ అయ్యి చనిపోయాడు. ఇంత బతికి అంత డబ్బులు బంగారం పెట్టుకొని గవర్నమెంట్ హాస్పిటల్లో చచ్చిపోవడం. పిల్లల ఆపరేషన్ డబ్బులు దొబ్బేస్తే అలానే ఉంటుంది. అవును, ఇంత ఖజానా పెట్టుకొని ముష్టి 3 లక్షలు ఎందుకు దొబ్బేస్తాడు? పోనీ కక్కుర్తి అనుకుంటే మిగతా అందరూ ఎందుకు తీసుకోలేదు? ఈ డబ్బులకి విజయ తలపతిని నేను అని డబ్బులు ఎత్తేస్తుంటే లోపల నుంచి ఒక ప్రామిసరీ నోట్ ఎగురుకుంటూ వస్తుంది. తాత రాసింది, నా తదనంతరం కూడా దీన్ని నేను మాత్రమే అనుభవిస్తాను. తాత ఎంత చెప్పినా తాగుబోతు మాటలు నేను లెక్క చేయను అని అలానే డబ్బులు సర్దుతుంటే కళ్ళుకుండా బద్దలు కొట్టి కళ్ళు తాగిన కోతిలా వస్తాడు. నువ్వొచ్చావనుకున్నావా, నేనే రప్పించా అని అరిగిపోయిన తెలుగు సినిమా ట్విస్ట్ క్యాసెట్ మళ్ళీ రివర్స్.
మెల్లిగా ఇక్కడ నుంచి ఎస్కేప్ అవుదామని చూస్తే బీహార్ వెళ్లే దొంగల బండి ఎక్స్ప్రెస్ తాతగారి గుమ్మం ప్లాట్ఫామ్ మీదుగా వెళ్తుంది. ముసలోడు బుక్ చేసేసాడు అనుకొని ఏం చేసేది లేక తలుపులు వెనక వైపు తెరుచుకొని వెళ్ళిపోతారు. ఇంకేముంది, తర్వాత హారర్ ఎఫెక్ట్లు, తాత విన్యాసాలు, మధ్యలో హీరో హీరోయిన్ రొమాన్స్లు, నవ్వి నవ్వి పేగులు బయటకు వచ్చే కామెడీ సీన్స్ నడుస్తూ ఉండగా బెస్సీ ఎంట్రీ ఇస్తుంది విత్ సప్తగిరి. ఆడపిల్లల ఆశాజ్యోతి. తాత కొట్టేసిన 3 lakhs కోసం లొకేషన్ ట్రేస్ చేసి ఇక్కడ వరకు వచ్చారంట. ఈవిడ అసలు నన్నే కాదు పోస్టులెంట్ పెళ్లిళ్ళు వాళ్ళంటివి చేసుకోవచ్చు అని చెప్తుంది. ఐ మీన్ పెళ్లి. పాపం ఈయనేమో అది తెలియక కమిట్ అయిపోయా అని ఫీల్ అవుతుంటాడు. నైట్ వెళ్ళి జరిగిందంతా చెప్పేసి బెస్సీని కూడా లైన్ లో పెట్టేస్తాడు. కట్ చేస్తే సాంగ్. శరచంద్రికా తేజయామిని విలత్పలనివే మందగామిని భ్రమత్తీపికాం సభామిని కదిలే దేవత శ్రీ. అసలు ఆ సాంగ్ కి సంబంధం లేకుండా స్టెప్స్ ఏంటో, లొకేషన్ కి సంబంధం లేకుండా కాస్ట్యూమ్స్ ఏంటో, దీంట్లో కూడా హెడ్ రీప్లేస్మెంట్స్. ఈ షాట్ ఎవరు ఓకే చేశారో గానీ వీడికి బాంబు లగాదేంగే. మూవీలోకి వెళ్తే నానమ్మకి తాత కలలోకి కాల్లోకి వచ్చి మీ ఆయన చచ్చిపోవడానికి దగ్గరగా ఉన్నాడని చెప్తాడు. సయ్యారా బామ్మ డిప్రెషన్ లోకి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ స్టోరీ ఎటు వెళ్తుందో అర్థం కాక బెస్సీ అక్క ఐ నో ఏ మ్యాన్ హూ నోస్ ఎ మ్యాన్ అని ఒక అతన్ని పిలుస్తుంది. డాక్టర్ పద్మభూషణ్, బిరుదు కాదు పేరు. ఆయన ఇల్లు మొత్తం సోదాలు చేసి తాత ఈ స్టోప్ యూ కెనాట్ స్టాప్ అని ఎలివేషన్స్ ఇస్తూ ఉంటాడు. ఇప్పుడు ఏం చేయాలరా అంటే ఆయన హిప్నోటిజం నుంచి బయటకు రావాలి అంటే సెల్ఫ్ హిప్నోటైజ్ చేసుకుని వేరే వరల్డ్ క్రియేట్ చేసుకుని అక్కడ నుంచి ఫైట్ చేయాలంట. అలా చెప్పి హీరోని హిప్నోటైజ్ చేస్తుంటే యాంద్రాని ఇదే అని తాత హిప్నోటైజ్ అయిన మనిషిని హిప్నోటైజ్ చేస్తాడు. దిస్ ఈజ్ ఇన్సెప్షన్స్. husband father. ఈ ఇన్సెప్షన్ నుంచి బయటపడాలి అంటే చక్రాస్ ని యాక్టివేట్ చేయాలి. అందుకోసం శ్రీచక్ర టీ తాగాలి అని తాత లైబ్రరీలో ఉన్న బుక్ లో రాసుంటుంది. ఇంతసేపు కోమాలో ఉన్న తాత ఇప్పుడు నిద్ర లేచి ఇంకా నీ డేట్స్ అయిపోయాయని బొమ్మని రాణి గారిని ఇంటి నుంచి బయటికి ఇస్తాడు. అలాంటప్పుడు అసలు ఎలో ఎందుకు చేసినట్లు? ఓ సారీ, ఆడియన్స్ కి ఎక్స్పోజిషన్ ఇవ్వడానికి కదా. నెక్స్ట్ డే అవుట్ ఆఫ్ నోవేర్ నుంచి హీరో మరదలు కూడా కోట లోపలికి వచ్చి వీళ్ళతోనే ఉంటుంది. తర్వాత సాంగ్. ఓ చెప్పడం మర్చిపోయా, ట్రైలర్ చూసి హైప్ ఎక్కించుకున్న ఒకటే రీజన్ పెద్ద రాజాసాబ్ గెటప్ చూసి కదా. దానికోసమని ప్రీమియర్స్ కి ఎక్స్ట్రా డబ్బులు కట్టి మరీ వెళ్ళిన ఫ్యాన్స్ కి ఆ సీన్ కట్ చేసేసి 4 రోజుల తర్వాత యాడ్ చేస్తామని చెప్పారు. నేను వాళ్ళగా పిచ్చిదని అనుకున్నావా? నార్మల్ ప్రైస్ కన్నా డబ్బులు ఎక్కువ ఇస్తున్నారు అంటే వాళ్ళకి ఇచ్చే ఫీచర్స్ కూడా ఎక్కువ ఉండాలి కదా సార్. ఇక్కడ మీరేమో ఫీచర్స్ ఇవ్వకపోగా బగ్స్ తో పాటు ఎక్స్ట్రా బొక్కలు కూడా పెడుతున్నారు. ఈ మూవీయే కాదు, ఈ మధ్య పాన్ ఇండియా అని చెప్పే ప్రతి మూవీకి థియేటర్ లో ఒక వర్షన్, 4 రోజుల తర్వాత ఒక వర్షన్, ఓటీటీలో ఒక వర్షన్, చివరికి పార్ట్ 2 అని ఇంకో వర్షన్. ఆ పార్ట్ 2 ఎప్పటికి రాదనుకోండి, అది వేరే విషయం. ఎంత టీఎఫ్ఐ బానిసలు అయితే మాత్రం ఇన్ని వర్షన్స్ పెట్టి వాళ్ళ దగ్గర అన్ని డబ్బులు తీసుకోవడం న్యాయమా చెప్పండి? నెక్స్ట్ టైం ఫస్ట్ లుక్ టీజర్ ట్రైలర్ కూడా డబ్బులు కట్టించుకోండి విత్ హైక్స్. తర్వాత అయినా పెద్ద రాజాసాబ్ గెటప్ ఎలా ఇరికించారో తెలుసా? ఈవిడ రాగానే బయట నుంచి ఇంకో 20 మంది లోపలికి వస్తారు. వీళ్ళ తమ్ముళ్ళు ఎప్పుడో కోటలో దొంగతనానికి వచ్చారంట. తాత వాళ్ళని చంపేస్తాడు. ఇప్పుడు వీళ్ళు రివెంజ్ కోసం వచ్చారు. ఇప్పుడు వీళ్ళని కొట్టడానికి తాత రాజుగారి బాడీలోకి వచ్చి ఇన్వర్టెడ్ ఫైట్ అన్నమాట. వాళ్ళని పంచింగ్ బ్యాగ్ లా వేలాడదీసి కొడతాడు. తర్వాత వాళ్ళు పారిపోతారు. అంతే. ఇప్పుడు సాంగ్. ఏంటో ఇది, ఎవరికి నచ్చినప్పుడు వాళ్ళు వస్తున్నారు పోతున్నారు, మళ్ళీ వీళ్ళు మాత్రం బయటికి పోలేరు అంటారు. ఇంకోటి ఏంటంటే వీళ్ళు ఉండేది ఎక్కడో మారుమూల పాడుబడిన కోటలో, కానీ హీరోయిన్స్ కి మాత్రం మాయిశ్చరైజర్లు, ఒక్కొక్కరికి ఒక్కో టైప్ డ్రెస్సులు. ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయంటే మ్యాజిక్ బీరువా అంట. ఏంటి ఆ తాత గోస్ట్ అనుకుంటున్నారా లేకుంటే బిగ్ బాస్ హోస్ట్ అనుకుంటున్నారా అతిథి మర్యాదలు చేయడానికి? బై ద వే అన్న మాత్రం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఒకటే టీ షర్ట్, జస్ట్ లేయరింగ్ కి షర్ట్స్ మారుస్తూ ఉంటాడు అంతే. ఒక రోజు నైట్ తాత రాజుగారి వాయిస్ లో టక్కర్ దొంగ కాల్ చేసి మా తాత చావు బతుకుల్లో ఉన్నాడు, మా నానమ్మని తీసుకురా అని చెప్తాడు. అది వినగానే ఆగండి నేను కూడా వస్తున్నా అని ఈవిడ కూడా చావు బతుకుల్లోకి వెళ్ళిపోతుంది. తాత ప్లాన్ ఏందంటే ముసలోడు మళ్ళీ పుట్టి ఈ ఆస్తిని ఆయనే పొందాలంట. ఆ మళ్ళీ పుట్టడానికి ఈవిడ చచ్చిపోవాలంట. ఇదెక్క లాజిక్ మరి. ఓ సారీ లాజిక్ అనే పదం సెన్సర్డ్ కదా. నానమ్మ హాస్పిటల్లో ఉంది అని తెలియగానే డబ్బా కార్తో గేట్ బద్దలు కొట్టి హాస్పిటల్లోకి వెళ్ళిపోతాడు. కానీ ఎంత మాట్లాడినా వాళ్ళకి వినపడదు. ఎందుకంటే అసలు ఆయన హాస్పిటల్ కి పోలేదు, పోయినట్లు తాత హిప్నోటైజ్ చేశాడంట. ఈ ముసల్నా బట్టకి ఇలా కాదు అని మొత్తం డబ్బులు తగలబెట్టడానికి నిప్పు పెడితే, నువ్వు నిప్పు పెట్టింది నాకు కాదురా మీ నాన్నమ్మకి అని క్రోమా కీలో బ్యాక్గ్రౌండ్ మార్చేస్తాడు. ఇలా మైండ్ గేమ్స్ మధ్యలో ఇరుక్కుపోయి వాళ్ళ నానమ్మని ఎలా సేవ్ చేయాలో ఆలోచిస్తుంటే అప్పుడే డాక్టర్ పద్మభూషణ్ గారికి ఇచ్చిన ఇన్ఫో డంపింగ్ గుర్తొచ్చి సెల్ఫ్ హిప్నోటైజ్ చేసుకుని సపరేట్ వరల్డ్ క్రియేట్ చేసుకుంటాడు. అందులో నానమ్మ జమీందార్. సినిమాలో ఏదైనా మంచి సీన్ ఉంది అంటే నాకు మాత్రం ఇది ఒకటే. తర్వాత అబ్బో మొసలితో ఫైట్లు, మ్యాజిక్ ట్రిక్లు. ఈ ఫైట్ లో చేసిన హెడ్ రీప్లేస్మెంట్ గురించి అందరూ ట్రోల్ చేస్తున్నారు, కానీ దాని వెనక ఉన్న డీటెయిలింగ్ గురించి ఎవరికి అర్థం కావట్లే. ఆ బాడీ తాత కంట్రోల్ చేస్తున్నాడు అని చెప్పడానికి హెడ్ కి బాడీకి సంబంధం లేకుండా పెట్టారనమాట. చూడండి బాడీ కన్నా హెడ్ ఎంత పెద్దగా ఉందో. తాత మైండ్ లో ఉన్నాడు కాబట్టి. తాత గస్ఫ్రింగ్ ని సమౌన్ చేసి నన్ను నీలో కలుపుకో అని పెద్ద పవర్ రేంజర్ లా మారతాడు. హీరో చక్రాస్ ని యాక్టివేట్ చేసి తాత మాన్స్టర్ ని చంపేస్తాడు. అంతే. ఏ ఫిలిం బై మారుతి.
కట్ చేస్తే కాశీలో, సారీ గ్రీన్ స్క్రీన్ కాశీలో తాతకి పిండం పెడుతుంటే నానమ్మ తాతని చూసి ఎవడీడు అంటుంది. కానీ కాశీ విఎఫ్ఎక్స్ బాలేదు అని ఓటీటీలో ఈ సీన్ లేపేశారు. అంటే ఇప్పుడు ఏంటి సార్, ఓటీటీలో చూసే వాళ్ళకి క్లోజర్ ఏమి ఇవ్వరా? లేకుండా ఆ బొక్కలే ఈ సినిమా లాస్ట్ వరకు ఎవరు చూస్తారనుకున్నారా? ఇప్పుడు ఇంకో స్కామ్ ఏంటి అంటే పెద్ద రాజాసాబ్ గెటప్ తో పాటు ఈ జోకర్ గెటప్ కూడా హైప్ ఎక్కించుకున్నారు. తీరా చూస్తే సినిమా లాస్ట్ లో హీరోయిన్స్ నుంచి తప్పించుకోవడానికి ఒక కార్టూన్ నెట్వర్క్ ట్రాన్సిషన్ వేసుకొని సర్కస్ టెంట్ లో దూరతాడు. అక్కడ ఈ జోకర్ గెటప్ లో ఉన్న రాజుని చూస్తాడు. అంతే, రాజాసాబ్ సర్కస్ పార్ట్ 2 లో చూసుకోండి. సినిమాకి సంబంధం లేకుండా ఈ సీన్ ఎందుకురా అంటే అదే కదండి ప్రాసెస్. పాన్ ఇండియా అని చెప్పి పార్ట్ 2 పెట్టుకుంటే ఎలా? సో అదనమాట మ్యాటర్. పాన్ ఇండియా మోజులో పడి లేనిపోనివి యాడ్ చేయకుండా జస్ట్ ఆ హిప్నోటిజం కాన్సెప్ట్ కి స్టిక్ అయ్యి కరెక్ట్ గా తీసుంటే హిట్ అయ్యే పొటెన్షియల్ ఉన్న మూవీ ఇది. కానీ ఏం చేద్దాం, స్క్రిప్ట్ మీద క్లారిటీ లేకుండా చేంజెస్, డిలేస్ అయ్యి 4 hours ఫుటేజ్ ని 3 hours కట్ చేసి లాస్ట్ కి ప్లేట్ లో హాఫ్ బేకడ్ కిచడీ పెట్టారు. అవును, ఇంతకీ సినిమాలో ఈ మొసలి సీను యోగి బాబు ఎక్కడున్నారు? ఈ మొత్తం బిల్డింగ్ లో అదొక్కటే సమస్యలా కనిపిస్తోందా? సో ఇంతే వాళ్ళ వీడియో. ఎవరు అఫెండ్ అవ్వలేదు అని అనుకుంటున్నా. ఇంకా దీన్ని కూడా డిఫెండ్ చేశారంటే వాళ్ళు కూడా గ్రాంటెడ్ గా తీసుకొని, తీసుకోవడం అంటే ఆల్రెడీ తీసుకున్నారు కదా. ఇంతే వాళ్ళ వీడియో. కొత్తగా వచ్చిన సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్స్ టార్గెట్ ఒక 5K కొట్టేయండి. నాకు టైం అవుతుంది, వెళ్ళి సెల్ఫ్ హిప్నోటైజ్ చేసుకోండి. టెర్రరిస్ట్ నుంచి మా స్కూల్ని కాపాడాలి. బాయ్.